మటన్, అది కూడా మామిడికాయతో. హే ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ కాంబినేషన్ ఫుడ్ ట్రై చేయలేదు అంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కూర చాలా బాగుంటుంది. పులుపుగా, పుల్లగా, కారం కారంగా, అబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది టేస్ట్. నేనైతే మీట్ కొంచెం లేతదే ప్రిఫర్ చేశాను. మీరు మీ ఇష్టము. మీట్ కొంచెం నాకు ముదురుగా ఉంటేనే నచ్చుతుంది అంటే అది కూడా తీసుకోవచ్చు. తీసుకున్న మీట్ని 3 to 4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే 7 to 8 ప్రెషర్స్ తీసుకున్నాను. మీరు డిపెండ్ అపాన్ మీరు మీట్ ముదురుదైతే కొంచెం ఒక 2-3 విజిల్స్ ఎక్కువగానే పెట్టండి. నేను ప్రెషర్ పెట్టే ముందు దాంట్లో ఏమేమి యాడ్ చేశాను అంటే కావాల్సినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాంట్లోనే చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ అండ్ స్టార్ అనీస్ ఇవి కూడా యాడ్ చేశాను 1-2. ప్రెషర్స్ వచ్చే గ్యాప్లో మనము ఆనియన్స్, టమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అయితే స్లిట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు సపరేట్గా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి కాస్త కాగిన తర్వాత మనకు మసాలా సరుకులు కావాల్సినవి యాడ్ చేసుకుని దాంట్లోనే కరివేపాకు, స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ వేసి మగ్గబెట్టాలి. అది మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం కావాల్సినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా మామిడికాయ ముక్కలు, బెటర్ కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. ఎందుకంటే కూర అంతా అయిపోయేసరికి పేస్ట్ అయిపోకూడదు. మామిడికాయ ముక్కలాగానే ఉండాలి. అవి మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ప్రెషర్ తీసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది తీసి దీంట్లో యాడ్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ఒక 5 to 7 మినిట్స్ సిమ్లో పెట్టి కూర మొత్తం మగ్గనివ్వండి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనము సరిపడినంత ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసి కొంచెం బాగా కలిపి ఇంకొక 5 to 7 మినిట్స్ సిమ్లోనే ఉండనివ్వండి. కూర బాగా మగ్గిన తర్వాత కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు కర్రీకి ఒక మంచి మిక్స్ ఇచ్చేసేయండి. ఫ్లేమ్ కాస్త లోలో ఉన్నట్టుంది కదా దాన్ని కాస్త మీడియంలోకి తీసుకొచ్చి ఒక 7 to 9 మినిట్స్ అలానే వదిలేసేయండి. కూర రెడీ అయ్యే టైంకి గుమగుమలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక్కసారి కూరని కదిపి కావాల్సినంత గరం మసాలా, ఎక్కువేం యాడ్ చేయొద్దు, చాలా కొంచెం యాడ్ చేసుకోండి. గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుని 1-2 నిమిషాలు వదిలేసేయండి. గుమగుమలాడే మటన్ మామిడికాయ కూర రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే నిజంగా మళ్ళీ ట్రై చేస్తారు మీరు ఈ కాంబినేషన్ని. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. మళ్ళీ చెప్తుందని అయితే అనుకోవద్దండోయ్. సండే అనే కాదు ఏ డే అయినా ట్రై చేయొచ్చు తినాలని అనుకుంటే. టేస్ట్ మట్టికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారు అంటే మళ్ళీ ఇదే కాంబినేషన్ ట్రై చేయాలి అనుకుంటారు. ఈ సండే మీకు చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఒకటి మట్టికి గుర్తుపెట్టుకోండి, మన హ్యాపీనెస్ ఎప్పుడు మన మీదే డిపెండ్ అవ్వాలి. వేరొకరి మీద ఎప్పుడు మన హ్యాపీనెస్ డిపెండ్ అవ్వద్దు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అప్కమింగ్ లాంగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.